గుండమ్మకి ఆపరేషన్ సక్సెస్ అయ్యాక ఇక గుండమ్మకి మెల్లగా మెలకు వస్తూ ఉంటుంది. ఇక ఐసీయూలో ఉన్న గుండమ్మని చూడ్డానికి ఆదిత్య, శ్రీనివాసరావు, వైష్ణవి వస్తారు. ఇక గుండమ్మ వీళ్ళందరినీ చూసి, ఏంటండి నేను ఎక్కడున్నాను, హాస్పిటల్లో ఎందుకున్నాను, అసలు నాకేమైంది అని చెప్పి అనగానే, ఏం లేదమ్మా, ఊరికే నీకు చిన్న ఆపరేషన్ చేశారు అని చెప్పి శ్రీనివాసరావు చెప్తూ ఉంటారు. ఆపరేషనా, అసలు నాకేమైందండి అని చెప్పి అడుగుతూ ఉంటుంది వాళ్ళ ఆయన ఆదిత్యని గుండమ్మ. ఏం లేదు గుండమ్మ, నువ్వేం టెన్షన్ పడకు, అంతా సెట్ అయిపోయింది, చిన్న ఆపరేషన్ చేశారు, నీకు ఇప్పుడు ఏం ప్రాబ్లము లేదు, నేను చాలా హ్యాపీగా ఉన్నాను అని చెప్పి ఆదిత్య చెప్తూ ఉంటారన్నమాట. ఇక వైష్ణవి ఏమో, గుండమ్మ కోలుకుంటుంది కొన్ని రోజుల్లో, అసలు నేనేమనుకున్నాను, ఏమైంది అని చెప్పి, అసలు ఏంటి ఆ దేవుడికి గుండమ్మని తీసుకెళ్లాలని ఇష్టం ఉండదా ఏంటి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది వైష్ణవి. ఇంకో పక్క ఇటు పల్లవి ఇంటికి చేరుకుంటుందన్నమాట. ఇక ఇటు బర్త్డే పార్టీ అంతా అయిపోతుంది, మినిస్టర్ వెళ్ళిపోతారు. ఇక పల్లవి రావడంతో నీ కోపంగా సోమలత, చరణ్ చూస్తూ ఉంటే, ఇక అక్షిత, ఇప్పటిదాకా ఎక్కడికి వెళ్ళావే, తెలుసు కదా పార్టీలో పెద్ద పెద్ద వాళ్ళందరినీ ఇన్వైట్ చేశారని, వచ్చిన వాళ్ళు అడుగుతారు కదా చరణ్ భార్య ఏది అని చెప్పి, ఇప్పుడు దాకా ఇక్కడే ఉండి టైంకి లేకపోతే ఏమనుకోవాలి అనగానే, ఏమనుకోవాలి ఏముంది, దీనికి మా పరువు తీయడం ఒక్కటే పని, అంతేగా, పరువు తీయడమే కానీ కావాల్సింది అనగానే, అది కాదు అత్తయ్య గారు అని చెప్పి పల్లవి అంటూ ఉంటే, ఏది కాదు, మా పరువు తీయడమే నీ టార్గెట్ కదా అని చెప్పి చరణ్ కూడా అంటూ ఉంటాడు. దీనికి ఇలా కాదురా, గట్టి పనిష్మెంట్ ఇవ్వాలి, మనల్ని ఎంత బాధ పెట్టింది, ఎంత పరువు తీసింది అని చెప్పి సుమలత అంటూ ఉంటే, ఇక అప్పుడు చరణ్, నీకు మామూలు పనిష్మెంట్ కాదు, ఇదిగో ఈ డెకరేషన్ అంతా అందరి ద్వారా చేశాం కదా, ఇదంతా నువ్వే క్లీన్ చేసి ఊడ్చి నీట్గా చేయాల్సిన పని నీదే, ఎవ్వరు హెల్ప్ తీసుకోవడానికి లేదు, ఉషా నువ్వు కూడా హెల్ప్ చేయడానికి లేదు అని చెప్పి అనగానే, సరే అండి నేనే చేస్తాను అని చెప్పి పల్లవి ఇక అన్నీ అంతా క్లీన్ చేసి ఆ కార్పెట్ అంతా తీసి ఊడుస్తూ చేస్తూ ఉంటుంది. అప్పుడే తనకి ఆపరేషన్ అయ్యి ఉంటుంది కదా, ఇక తనకి కళ్ళు తిరిగిపోతున్నట్టుగా అలా అనిపిస్తూ ఉంటుంది. ఇటు డాక్టర్ ఏమో ఏ పని చేయొద్దు, రెస్ట్లో ఉండాలి అని చెప్పారు కదా, మరి పల్లవి ఏమో ఈ రకంగా పనులు చేస్తూ ఉంటారు. ఇటు సుమలత వాళ్ళు పనిష్మెంట్ అన్న పేరుతోని. సో ఇంతే అండి ప్రోమోలో చూపించింది. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.